అయ్యో! పాపం కళ్యాణ్ గదా! ఏంటి అసలు ఈ ప్రెస్టేషన్ ఏంటి? ఈ గోల్ ఏంటి అసలు? ఆడియన్స్ అయితే పాపం కళ్యాణ్‌ని చావగొట్టేస్తున్నారు కామెంట్స్‌లో. అన్నా సాంగ్ ఎప్పుడు? అన్నా సాంగ్ ఎప్పుడు? ఎప్పుడు రిలీజ్? ఎప్పుడు రిలీజ్ అని. ఇక కళ్యాణ్ ఏం చెప్పలేక ఈ ఆడియన్స్ ప్రెస్టేషన్‌ని, అతని ప్రెస్టేషన్‌ని ఒక్కసారే ఈ వీడియోలో చూపిచ్చాడు మనకి. ఇక అసలు ఈ ప్రెస్టేషన్ కళ్యాణ్ కూడా తట్టుకోలేకపోతున్నాడు. ఇక సాంగ్ కళ్యాణ్ మీద ఉంటుందా అంటే కళ్యాణ్ దగ్గర ఏమీ ఉండదు. కళ్యాణ్‌తో ప్రొడక్షన్ చేసేది రైటరు, మ్యూజిక్ ఇవన్నీ ఉంటాయి కదా! ఏదో కొన్ని కొన్ని లేట్ అవుతున్నాయా? లేదంటే డేట్ ఏమన్నా ఫిక్స్ చేసుకున్నారా? అనేది ఇంకా తెలీదు. ఇక కళ్యాణ్‌కి కూడా ఎప్పుడా? ఎప్పుడా? అన్నట్టుగానే ఉంది అనిపిస్తుంది. ఇక అక్కడ వాళ్ళే లేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఇంక మరి మొన్న 29థ్ అన్నారు. 29థ్ రిలీజ్ చేయలేదు. ఈ వీక్ అంటే ఈ వీకెండ్ కూడా వచ్చేసింది. ఇక మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఇక మరి నెక్స్ట్ వీక్ అన్నా రిలీజ్ చేస్తారా? లేదంటే ఇంకా ఇంతే పొడిగిస్తారా అనేది చూడాలి. ఇక ఆడియన్స్‌కి కూడా విసుగొస్తదండి. ఇంత వెయిట్ చేసి, చేసి, చేసి సాంగ్ వచ్చిన తర్వాత కూడా ఆ తృప్తి అనేది ఉండదు. ఇంకా ఆడియన్స్ ఊపు మీద ఉన్నప్పుడే ఆ సాంగొస్తే చాలా బావుంటది. కానీ ఇక ఆడియన్స్ అబ్బా! ఇంకెప్పుడు ఇక మనం చెప్పలేము. మన ఇది కాదు అనుకున్నప్పుడు రిలీజ్ అయినా అంత తృప్తి అనిపించదు చూస్తే ఇక ఆడియన్స్‌కి. అందుకే కళ్యాణ్ సాంగ్ తొందరగా రావాలని నేను కోరుకుంటున్నా. మీరు కోరుకోండి. ఇక్కడ నిన్న 'డెమన్ పవన్' 'రీతు' సాంగ్ రిలీజ్ అయింది కదా! 'బంగారం' సాంగ్. ఎంతమందికి నచ్చింది కామెంట్ చేయండి. ఇక 'డెమన్ పవన్' 'రీతు' సాంగ్ రిలీజ్ అయింది. తనుజ ఏమో ఓటీటీలో సిరీస్ తీస్తుంది. ఆ సిరీస్ ప్రోమో రిలీజ్ అయింది గానీ కళ్యాణ్ ఒక్క సాంగ్ మాత్రం రిలీజ్ కావట్లేదు. ఇంత లేట్ ఏంటో అర్థం కావట్లేదు అసలు. అసలు కళ్యాణ్ సాంగు ఫస్ట్ ముందుగా రిలీజ్ అవుతుందేమో అనుకున్నాము. ఇక కళ్యాణ్ సాంగ్‌కి ముందు 'డెమన్ పవన్' 'రీతు' సాంగ్ రిలీజ్ అయింది. తనుజ ఓటీటీ సిరీస్ రిలీజ్ అవుతున్నాయి కానీ కళ్యాణ్ సాంగ్ మాత్రం లేట్ అవుతుంది. పాపం నెక్స్ట్ వీక్ అన్నా రిలీజ్ అవుతే బావుండు. ఇక అవ్వాలి అని కోరుకోండి. ఇంకా ఇక్కడ తనుజ కూడా స్పీచ్ ఇచ్చింది 'బంగారం' సాంగ్‌కి. చాలా బావుంది. సాంగ్ చాలా క్యూట్‌గా చేశారు. ఇక మన కష్టం ఎటు పోదు అంటూ తనుజ చెప్పింది. ఇక కళ్యాణ్ కూడా స్పీచ్ ఇచ్చాడు 'బంగారం' సాంగ్ గురించి. చాలా బావుంది. డెమన్ చాలా ఫాస్టు. అందరితో బాగా మాట్లాడతాడు. నాకు అలా మాట్లాడడం చేత కాదు అనేసి కళ్యాణ్ చెప్పాడు. కళ్యాణ్ మాట్లాడతాడు అందరితోటి. కానీ ఏంటంటే అంత ఎక్కువగా కనెక్ట్ అవ్వి మాట్లాడడు. ఏదో అలా మాట్లాడేస్తాడు. కొంచెం మొహమాట పడతాడు మనిషి. కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా అనిపిస్తాడు. ఇక 'డెమన్ పవన్' 'కళ్యాణ్' విషయానికొస్తే ఇక పవన్ ఏంటంటే అందరితో యాక్టివ్‌గా ఉండడం, మాట్లాడడం సరదాగా ఇలా ఉంటాడు. కళ్యాణ్ ఏంటంటే కొంచెం ఇప్పుడిప్పుడే కదా కొంచెం కొత్తగా సినీ ఫీల్డ్‌లోకి రావడము ఇటు సైడ్ ఇక కొంచెం మొహమాట పడుతూ ఉంటాడు అందరితో కొత్త వాళ్ళతోటి. ఇక 'రీతు' అంటే 'రీతు' చాలా యాక్టివ్ పర్సన్. 'తనుజ' అంటే 'తనుజ' ఒక 2 మాటల్లో చెప్పేస్తుంది. ఇంకా కూల్‌గా ఉంటుంది 'తనుజ'. ఇంకా వీళ్ళ నలుగురిని ఒక స్టేజ్ పైన చూస్తుంటే మళ్ళీ 'బిగ్ బాసే' గుర్తొస్తుంది. 'బిగ్ బాస్' సీజన్ 9. ఇంకా వీళ్ళ ఫ్రెండ్‌షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనం కూడా కోరుకుందాము. ఇంకా అలాగే ఇమ్మాన్యుయల్ కూడా స్పీచ్ ఇచ్చాడు. మా 'డెమన్ పవన్' ఎవరితోటైనా ఫ్రెండ్‌షిప్ చేస్తే వాళ్ళని వదులుకోడంటూ ఇమ్మాన్యుయల్ చెప్పడం, అందరినీ ఒక స్టేజ్ పైన చూడడం చాలా హ్యాపీ అనిపించింది.